హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈ న్యూస్ చాలా మందికి నచ్చుతుంది. చాలా మంది మందు బాబులు ఈ న్యూస్ చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన రాజకీయ నాయకులే మందుని బ్రాండ్ అంబాసిడర్సే ప్రమోట్ చేశారు. అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు లోకేష్ గారు, అటు మా మెన్షన్ హౌస్ బాలయ్య బాబు గారు. ఎవరు చూసినా కూడా మందు 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 అంటూ ప్రజలకి మందు మంత్రాన్ని అంటగట్టి అధికారంలోకి వచ్చేసారు. చూసిందే మనం అంతా. పవన్ కళ్యాణ్ అయితే ఊగిపోతూ కల్తీ మద్యం తీసుకొచ్చావు జగన్, మద్య ప్రియులను మోసం చేసావు జగన్ అంటూ తాగినోళ్లాగా యాక్టింగ్ చేస్తూ మరీ మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు ఇంకో అడుగు ముందుకు వచ్చేసి నాణ్యమైన మద్యాన్ని ఇస్తాను, నాణ్యమైన మద్యం తీసుకోండి అంటూ చంద్రబాబు నాయుడు గారి స్టైల్లో నాణ్యమైన మద్యాన్ని ఇస్తాడు. అయితే మద్యం షాపులు వేలం వేసి అమ్మేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ మద్యం షాపులకి మాకు కంపల్సరీగా ఇంత కమిషన్ కావాలని చెప్పేసి ఆ ఏరియాల వైజ్గా ఉన్నటువంటి టీడీపీ నాయకులంతా పంచుకున్న విషయం మనకి తెలిసిందే. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఓపెన్ అవుతూ ఉన్నాయి. దానికి టెండర్లు పాడుకుంటున్న విషయాలు కూడా మనకి తెలిసిందే. కానీ ఇప్పుడు మన ప్రియతమ హోం మంత్రి వంగలపూడి అనిత గారి కాన్స్టిట్యున్సీలో ఒక అద్భుతం జరిగింది. అదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. బెల్ట్ షాపులు ఎక్కడున్నా కూడా ఎవరు రన్ చేసినా కూడా వాళ్ళకి 5 లక్షలు జరిమానా వేస్తాం, మేము చాలా చిత్తశుద్ధితో ఉన్నాం, ఇటువంటిది మేము సహించాం, మా టీడీపీ గవర్నమెంట్ అంత పనికి మాలింది అనుకుంటున్నారా, బెల్ట్ షాపులు పెడితే చూస్తూ ఊరుకోవడానికి మేమన్నా కళ్ళు మూసుకొని నిద్రపోతున్న చేతకాని పొలిటికల్ నాయకులు అనుకుంటున్నారా అంటూ ప్రగల్భాలు పలికారు టీడీపీ వాళ్ళు అందరూ కూడా. అయితే ఇప్పుడు ఏం జరిగింది అనిత గారి వంగలపూడి అనిత గారి కాన్స్టిట్యున్సీలో అంటే దండోరా తెలుసుగా మీకు. ఒక డ్రమ్ము తీసుకుని తప్పెట కొట్టుకుంటూ మన చిన్నతనంలో రేషన్ అక్కడ రేషన్ ఇస్తున్నారు, అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఇస్తున్నారని ఎలా అనౌన్స్మెంట్ చేసేవారో అలా బెల్ట్ షాపులు ఎవరికన్నా కావాలంటే ఆలస్యం చేయకుండా త్వరపడి మీరు ఈ మద్యం షాపు దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు బెల్ట్ షాపులకు సంబంధించిన లైసెన్సులు ఇవ్వబడతాయి, మీ ఆధార్ కార్డులు, మీ బ్యాంక్ బ్యాలెన్స్లు అన్నీ అప్పు చేసి మరి ఈ పాటలో పాల్గొనాలి, అందరికీ మద్యం అందుబాటులో ఉండేలాగా చూసుకోవాలంటూ దండోరా వేసి మరి మద్యం షాపులకు అనుబంధ బెల్ట్ షాపులు ఏర్పరచాలని చూస్తున్నారు. అమ్మా వంగలపూడి అనిత గారు నమస్కారం తల్లి. అమ్మా మీ కాన్స్టిట్యున్సీ ఎస్ రాయవరంలోనే ఈ కాన్స్టిట్యున్సీలోనే బెల్ట్ షాపుల కోసం వేలం పాట వేస్తున్నారంటే మీరు కూడా ఏమైనా పార్టిసిపేట్ చేస్తారేంటి? వంగలపూడి అనిత గారు, చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైన మద్యాన్ని ప్రతి ఇంటికి చేర్చే ప్రయత్నంలో ఇలా టెండర్స్ ఇలా మీరే వేస్తున్నారేంటి? ఇంటింటికి నాణ్యమైన మద్యం. మొన్నటికి మొన్న విజయవాడలో మద్యం హోమ్ డెలివరీ చేయబడును అంటూ పేపర్లోనే డైరెక్ట్గా యాడ్, సోషల్ మీడియాలో యాడ్స్ వేయటం జరిగింది. అసలు మన బ్రాండ్ అంబాసిడర్స్ చంద్రబాబు నాయుడు గారు 90 రూపీస్కి క్వాలిటీ మద్యం అని చెప్పడం, పవన్ కళ్యాణ్ కూడా నాణ్యమైన మద్యం, క్వాలిటీ మద్యం, అట్లీస్ట్ ఆరోగ్యాలు త్వరగా పాడు కాకుండా ఉండే మద్యాన్ని అందిస్తాయని చెప్పడం మనకు తెలుసు. హోమ్ డెలివరీలు ఎక్కడా, బెల్ట్ షాపులు ఎక్కడా, అంతకన్నా ముందుకు వెళ్ళి మీరు స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఇన్స్టామార్ట్ వీటన్నిటిలో కూడా మద్యాన్ని పెట్టి ఆంధ్రప్రదేశ్లో అడుగడుగున మద్యం ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని మనసారా కోరుకుంటూ, ఇలాంటి వేలంపాట్ల కన్నా కూడా స్విగ్గీ వాళ్ళకి ఇస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని మనసారా విన్నవించుకుంటూ ఇటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, ఇటు వంగలపూడి అనిత గారికి సవినయంగా మనవి చేసుకుంటూ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఎవరి ఆరోగ్యం బాగుంటానికి వీల్లేదు. తాగి నా కొడుకులు సర్వనాశనం అయిపోవాలి, అది మన టార్గెట్. నెక్స్ట్ ఎలక్షన్స్కి మందు తీసేస్తామంటే ఉచ్చబడిపోవాలి కొడుకి, అంత ఎడిక్ట్ అయిపోవాలి మందుకి, అదే కదా మన టార్గెట్. సో ప్రతి ఒక్కరూ మద్యం తాగి మత్తులో ఊగి కుటుంబాలని, డబ్బుని, మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్.
మధ్య ఆంధ్రప్రదేశ్కే జై, బెల్ట్ షాపులకే జై, మధ్య హోమ్ డెలివరీకే జై. జై జై జై. జై హో చంద్రన్న, జై హో పవన్ కళ్యాణ్, జై హో ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.